నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అనుష అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను నా తొలి ఏకాదశి వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ 3:30కి అలారం పెట్టుకొని మరీ అయితే లేచానండి. పండగలప్పుడు మాత్రం చాలా తొందరగా అయితే లేస్తానన్నమాట. ఇంకా బయట రంగు ముగ్గు పెట్టి ఇంట్లో ముగ్గులన్నీ పెట్టేసరికి లేట్ అయిపోద్ది. ఇంకా పూజ చేయాలంటే ఈ మాత్రం తొందరగా అయితే లేవాలన్నమాట. ఇంకా బయట అయితే ముగ్గు అయితే పెట్టానండి. బయట అయితే వీడియో తీసాను కానీ అంత క్లారిటీగా అయితే రాలేదండి. అప్పుడు చాలా మసగ్గా ఉండింది. నేను ముగ్గు పెట్టేటప్పుడు బయట టైము 4 అండి. 4 అప్పుడు బాగా అయితే రికార్డ్ అవ్వలేదన్నమాట. నా దగ్గర ఓన్లీ ఫోన్ అండి ఉండేది. రింగ్ లైటు ఇలాంటివి అయితే ఏమీ లేవు. ఇంకా అందుకోసమే ఆ వీడియో అయితే పెట్టలేదు. ఇంకా బయట ముగ్గు పెట్టి స్నానం చేసి అయితే వచ్చి ఇంట్లో మొత్తము ఆరిపోయేసరికి ముగ్గులు అయితే పెడుతున్నాను. ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమ రంగులు అయితే పెట్టాను అనమాట. పండగలప్పుడు కానీ శుక్రవారాలప్పుడు కానీ ఇల్లు కలగా ఉంటేనే నాకు ఇష్టము. అందుకోసమే కొంచెం ఓపికగా ముగ్గులు అనేవి నీట్గా అయితే పెడతాను. ఇంక ఇవాళ తొలి ఏకాదశి పండగ కదండి. అందుకోసమే బయట శంకు చక్రాల ముగ్గు అయితే పెట్టాను అనమాట. ఇంకా ముగ్గుకి కొంచెం సింపుల్గానే బార్డర్ అయితే పెట్టాను. ఇంకా పసుపు కుంకుమ రంగులు పెట్టేసరికి ఇలా అయితే ఉంది. ఇంకా పైన ఎర్రమట్టి రంగు బార్డర్ పెట్టి కొంచెం పసుపు కుంకుమ రంగులు పెట్టాను కాబట్టి ముగ్గుకి ఇంకా కొంచెం లుక్ వచ్చిందని నాకైతే అనిపించింది. మీరు చెప్పండి ముగ్గు ఎలాగుందో. మాకైతే దోమలు ఎక్కువగా అయితే ఉంటున్నాయండి. ఇంక ముగ్గు వేసినంతసేపు దోమలు అయితే బాగా కుడుతున్నాయన్నమాట. ఇంకా అందుకోసమే తొందరగా అయితే ఈ ముగ్గు అయితే వేసేసాను. ఇంకా శంకు చక్రాలు కాబట్టి ఎక్కువ కలర్స్ అయితే పెట్టలేదండి. కొంచెం పసుపు కుంకుమ రంగులు పెట్టేసరికి శంకు చక్రాలు నాకైతే చాలా బాగా అయితే అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకప్పుడప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది. కొంచెం ఉదయాలటప్పుడు వాతావరణం కూడా బాగుంటుందండి, ప్రశాంతంగా. ఇంకే క్లైమేట్లో పని కూడా ఒక పని వెంట ఒక పని తొందరగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. అదే ఎప్పుడన్నా కొంచెం ఆలస్యంగా లేసాను అనుకో 6:30కి 7కి అలా, ఇంకా ఆ టైంలో పని కాదు. ఇంకా ఆ రోజు పనులన్నీ కూడా హడావిడిగా అయితే సాగుతాయి. అదే కొంచెం తొందరగా లేస్తే పనులన్నీ సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతాయి అన్నమాట. ఇంకా ముగ్గులు వేయడం అయిపోయింది. ఇంకా గుమ్మానికైతే గడప ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా గడప ముగ్గు పెట్టి గడపకి పూజ కూడా చేశానండి. ఇవాళ పండగ కాబట్టి గడప పూజ కూడా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను అనమాట. మొత్తానికి 6 లోపలైతే గడప పూజ చేసి అలాగే తులసి కోట దగ్గర దీపం అయితే పెడుతున్నాను. ఇంకా సామాన్లన్నీ తోమేసి గోడ మీదే పెట్టానండి. కింద అయితే ఏం పెట్టను. కింద ఏమన్నా సామాన్ పెట్టినా మా చిన్నోడు పెద్దోడు ఏదో ఒక కారులో లేకపోతే గంటలో తీసుకొని ఆ దబర్లు అయితే కొడతా అంటారు డమ్ములని. ఇంకొన్న దబర్లు కూడా చోట్ల పోతాయని ఇంకా అవన్నీ అయితే కడిగి గోడ మీదే పెడతాను. నాకు అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుంటాను. మిగతావి ఆరిన తర్వాత వంటగదిలో అయితే సర్దేసుకుంటాను అనమాట. ఇంకా తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి. చేసుకొని ముందైతే టెంకాయ నైవేద్యంగా కొట్టానమాట. మామూలుగా ప్రసాదాలు అయితే చేయాలి. మా నెల్లూరు సైడ్ అయితే ఏకాశి ముద్దలని చేస్తారండి. ఇంకా బియ్యం పిండి నైటే పట్టిపించాను కదా, ఇంకా బియ్యం పిండితో ఏకాశి ముద్దలు అయితే చేయాలన్నమాట. ఇంక ఇవన్నీ చేసేసరికి లేట్ అవుతుందని ముందైతే గడప పూజ అలాగే తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నిదానంగా ప్రసాదాలు అవి చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఏకాశి ముద్దలకి బెల్లం అయితే పెట్టున్నానండి. కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఒకసారి అయితే వడకట్టుకుంటున్నాను. ఇంకా బెల్లం కదా కొంచెం ఎక్కువగా మట్టి అలాగే కొంచెం రాళ్ళు ఉంటాయని
ఇలా అయితే వడకట్టుకుంటున్నాను అనమాట. ఒకసారి కట్టాను కదా, మళ్ళీ రెండోసారి కూడా వడకడుతున్నాను, ఏమన్నా నలకలు ఉంటే పోతాయని. ఇంకా కొంచెం బెల్లం అనేది కరిగితే చాలు, పాకం అయితే రానవసరం లేదు. మా ఏరియాలో కొంతమంది పాకం పట్టి అయితే చేసుకుంటారండి. పాకం పట్టి చేసుకున్న ముద్దలు అయితే ఒక 4-5 రోజులు అయితే ఉంటాయన్నమాట. కానీ ఇవి మామూలుగా చేసే ముద్దలు ఒక రోజైతే ఉంటాయి, రెండో రోజుకి వాసన వచ్చేస్తాయి. నేను ఎప్పుడన్నా సరే పాకం పెట్టి ముద్దలు అయితే చేయను, మామూలు ముద్దలు అయితే చేస్తాను అనమాట. ఇంకా ముద్దలకి పిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత ముద్దలు అయితే చుట్టుకోవాలి. ఇంక ఈ లోపల పులిహోర అయితే కలుపుతున్నానండి. ఇవాళ ఒక 3 రకాల ప్రసాదాలు చేసి దేవుడికి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా పులిహోరలకి వేడి అన్నంలోనే కొంచెం పచ్చిమిరపకాయలు చీలికలుగా తరిగి, కొంచెం కరివేపాకు, సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఈ వేడికి బాగైతే టేస్ట్ అనేది వస్తుందంటే కరివేపాకు కానీ పచ్చిమిరపకాయ కానీ. పెట్టుకున్న పులిహోర పోపు అయితే వేసేసి నీట్గా అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇవాళ 3 రకాల నైవేద్యాలు అయితే చేస్తున్నానండి స్వామివారి కోసము. ఒకటి ఏకాశి ముద్దలు, రెండోది పులిహోర, మూడోది పంచకజ్జాయం అయితే చేశాను. ఇంకా దేవుడికి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే ఇవాళ పిండి దీపారాధన అయితే చేసుకుందాం అనుకుంటున్నాను స్వామివారికి. అందుకోసం పిండి అయితే కలిపి కొంచెం ప్రమిదలుగా అయితే చేయాలన్నమాట. ఇంక ఈ లోపల పిండి చల్లారిపోతే ఏకాశి ముద్దలు అయితే చేస్తున్నానండి. ఇంకా వీటిలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్, అలాగే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసాను అనమాట. ఇక ప్రసాదాలన్నీ రెడీ అయిపోయేసాయి. ఇంకా దేవుడి పూజ కోసం సిద్ధం చేస్తున్నాను. మాకు దేవుడి ఇంట్లోనే పటం పెడదామంటే కొంచెం ఇరుగ్గా అయితే ఉంటుంది, అందుకోసం ఇలా హాల్లో అయితే పెడుతున్నాను. నేను ఇక్కడ పటం పెట్టి మిగతావి పూజకి కావాల్సిన సామాగ్రి తెచ్చుకునే దానికి లోపలికి అయితే వెళ్ళాను. ఈ లోపల పటం తీసుకొని పరిగిస్తా అన్నాడు అనమాట. వాళ్ళ డాడీ చూసి అరిచి మళ్ళీ అయితే తెప్పించి అయితే పెట్టాడు. ఏమన్నా కానీ చిన్నపిల్లలతో ఎగాలంటే బాగా కష్టమేనండి. ఒకవేళ పటం కింద పడి పగిలితే మొత్తము గాజు పలుకులు అయితే గుచ్చుకుంటాయి కదా. అవేం తెలియట్లేదు, గోవిందంట వచ్చి తీసుకొని ఆటల్లోకి ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతున్నాడు. ఇంక నేను పూజ కోసం అన్నీ తెచ్చుకుంటుంటే మా వారైతే గమనించి అరిచేసరికి పెట్టేశాడు. అలా ఉంటుందండి మా చిన్నోడితో. ఈరోజు ఇంకా చాలా పనులు చేశాడు. ముందు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే పూజ కోసము ఇంకా అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాను. ఇలా 7 పిండి దీపారాధనలు అయితే చేశానండి. ఇంకా వాటిలో కొంచెం నెయ్యి వేసి దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. ఇలా శనివారం రోజు ఒకసారన్నా పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి. నాకు ఈ తొలి ఏకాదశి రోజు అంతటి భాగ్యం అయితే కలిగింది. ఇంకా నేనైతే ఇంట్లో స్వామివారికి ఇలా తులసి మాల అయితే ముందు రోజు నైటే కట్టిపెట్టున్నాను. ఇంకా కట్టిన తర్వాత ఉదయం లేచి పనులన్నీ చేసి దేవుడికైతే పెట్టుకున్నాను. ఇక్కడ ఈ పిండి దీపారాధనలు వెలిగించేసరికి స్వామివారైతే చాలా అంటే చాలా కలగైతే ఉన్నాడు. మనసుకి ప్రశాంతంగా ఇంకా చేసిన ప్రసాదాలు అయితే స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నానండి. ఇంట్లో స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీగా అయితే ఉందన్నమాట. మా వారు కూడా ఇవాళ చాలా బాగా పెట్టావు దేవుడికి, ఇలా పిండి దీపారాధనలు పెట్టేసరికి స్వామి అయితే చాలా కలగా ఉన్నాడని అయితే చెప్పాడు. ఇంట్లో గోవిందుడికి పెట్టుకునేసరికి మార్నింగ్ టైము 8:30 అయితే అయిందండి. 3:30 నుంచి చేస్తే ఆ టైం అయితే అయిందనమాట. ఇంకా మా వారైతే ప్రసాదాలు పెడితే తినేసి అయితే పనికైతే వెళ్ళాడు. ఇంకా నేను అప్పుడే కూర్చొని ప్రశాంతంగా ఇంకా చేశాను కదండి ప్రసాదాలు, అవి అయితే తింటున్నాను. ఈ లోపల వీళ్ళకి స్నానాలన్నీ అయిపోయేసాయి. ఇద్దరికి చేపించేసి పాలు ఉదయాన్నే 1/2 లీటర్ అయితే పోపించుకుంటానండి. ఇంక ఈ ప్రసాదాలు ఉన్నాయని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. మా చిన్నోడు వెళ్ళి పాలు బాటిల్ తీసుకొని మూత అయితే ఓపెన్ చేసేసి అలాగే పడుకోబెట్టేసాడు ఫ్రిడ్జ్లో. ఇంక మొత్తం పాలు చూడంగానే భలే కోపం వచ్చేసింది. అయ్యిందేదో అయిపోయింది, ఇంక పిల్లల్ని కొడితే ఏమొస్తుందని ఇంక మా వాడిని అయితే తిట్టలేదు, కొట్టలేదు. ఇంకా అవన్నీ అయితే బయట అయితే వేసాను అనమాట.
ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఒక 10 రోజులు కూడా కాలేదండి. మొన్న ఈ మధ్య ఇలాగే పాలు దొల్లిచ్చేస్తే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి మొత్తం అయితే పెట్టానన్నమాట. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఇలా పాలు అయితే మొత్తం దొల్లిచ్చేసాడు. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసి బయట అయితే వేసాను అనమాట. ఇంకా పాలు దొల్లిచ్చేసాడు కదా, ఇంకా కాసేపు అయితే మాట్లాడలేదు తనతో. ఇంక నా దగ్గరకు వచ్చి మంచి అయితే చేసుకుంటున్నాడు. నువ్వు నాతో మాట్లాడబాకు, నువ్వు వెళ్ళు అంటుంటే మమ్మీ మమ్మీ అని పాటలు అయితే పాడుతున్నాడు. మా చిన్నోడు ఇన్ని తెలివి పనులు చేసినా వాడి ముఖం చూస్తే ఉన్న కోపం అంతా పోద్ది. అంత బాగా అయితే పెట్టి మంచిగా అయితే చేసుకుంటాడనమాట. ఇంకా నేనైతే బయట అయితే కూర్చొని అవైతే కడుగుతున్నాను. చూడు నీ వల్ల పాలు ఎందుకు దొరికిపోయిందో చెప్పండి. తాగచ్చు పాలు, ఎప్పుడు తాగు, ఓకేనా? ఓకేనా? ఈ పక్క ఈ పక్క బాయ్. చూసారా అండి, మా చిన్నోడు ఏదన్నా ఒక పని జరిగితే వాడి వల్ల ఇంకా వచ్చి బాగైతే కాకపడతాడు, అందరినీ ఐస్ చేసేస్తాడు. అదేనండి మా చిన్నోళ్ళ ఉన్న ఒక మంచి టాలెంటు. నన్నే కదా వాళ్ళ డాడీని కూడా అంతేను. వాడు చిన్న చిన్న మాటలతో, వాడు చేసే చేష్టలతో కోపం ఉన్నా ఆ కోపం మొత్తం పోయేటట్టు చేస్తాడు. ఇక్కడ అలాగే నా దగ్గర కూడా వచ్చి మాటలైతే చెప్తున్నాడు. బాయ్ మమ్మీ బాయ్ అన్నీ పోయేసి అని చెప్తున్నాడు. ఇంక అన్నీ అయితే తోమి గోడ మీద అయితే పెట్టాను. మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ ట్రేస్ కావాలంట. ఇంకా ఈ లోపల వాషింగ్ మిషన్కి బట్టలు వేసి ఉంటే అవైతే తిరిగిపోయేసాయి. అవైతే తెచ్చి మిద్ది మీద అయితే ఆరేస్తున్నాను. ఇక్కడ మా పెద్దోడు నాకు పనుల్లో కొంచెం సాయం అయితే చేస్తాడండి. నేను బట్టలన్నీ ఆరేస్తుంటే నాకైతే అందిస్తున్నాడు. పెద్దోడు చిన్నోడు ఇద్దరైతే నాకు పనుల్లో హెల్ప్ చేస్తారండి. పెద్దోడు చేసే హెల్ప్ నాకు పని భారం తగ్గిస్తే, చిన్నోడు చేసే హెల్ప్ నాకు ఇంకొక 4 పనుల్ని ఎక్స్ట్రాగా అయితే పెంచుతాయి అన్నమాట. అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ బట్టలన్నీ ఆరేస్తున్నాను కదా, ఈ ఆరేసి కిందకి వెళ్ళే లోపల ఒక తిలిపి పని అయితే చేసి పెట్టేస్తున్నాడు. మళ్ళీ ఏం తెలియనట్టు పనంతా చేసేసి మిద్ది మీదకైతే వచ్చి మళ్ళీ అయితే ఆడుతున్నాడు. ఇంకా వాడు చేసే పనులకి నాకు ఒక ఏడుపండి రాంది. అంతైతే అంత కోపం వస్తుంది, ఇదిగొస్తుంది. చిన్న పిల్లోడు వాడినైతే ఏం అనలేను. ఇంక అన్నీ చేసుకోక తప్పదు, అలా ఉంటుంది. ఇది కిచెన్లో ఉండిందండి చక్కెర డబ్బా. ఆ డబ్బాతో వాడికి ఏం అవసరం వచ్చిందో అది పనిగా ర్యాక్స్ పైకి ఎక్కి పైన పెట్టిన డబ్బా తెచ్చి ఓపెన్ చేసి మూతంతా చక్కెర పూసుకొని తినేసి కింద ఇంకా ఎక్కువైతే పోసేస్తున్నాడు. మా వారైతే పని నుంచి వస్తూ నిన్న వడ్లయితే వేసాడు కదండి మిల్లుకి, అవైతే ఆడిచ్చున్నారు. ఇంకా బియ్యం అయితే తెచ్చి ఇంట్లో అయితే వేస్తున్నాడు. మాకైతే వాడుకి మేము పంట పండించినప్పుడల్లా ధాన్యం కొంత అయితే వాడుకి తీసుకొని వడ్లు కొట్లు అయితే స్టోర్ చేసుకుంటాము. ఇంక ఇంట్లో బియ్యం అయిపోవచ్చినప్పుడల్లా ఇలా అయితే వాడికి కావాల్సినన్ని ఆడించుకుంటాం అన్నమాట. మా చిన్నోడు అమ్మకి పని భారం తక్కువని నాకైతే మళ్ళీ పనులు అయితే చూపిస్తుంటాడనమాట. ఇంకా ఆ రోజు సాయంత్రము అప్పటికప్పటికైతే అనుకున్నామండి. మా వారు పని నుంచి అయితే వచ్చేసరికి టైం అయితే సాయంత్రం 7 అయితే అయ్యింది. ఇంకా 7 గుడికి వెళ్దామని అయితే అన్నాను. ఇంకా మా వారైతే మాకు దగ్గరలో నరుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఇంకా పిల్లలు మేము రెడీ అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాడు. నేనైతే దర్శనం చేసుకున్నాను కానీ మా వారైతే ఆ రష్కి చేసుకోలేదు. ఇంకా లాస్ట్లో అయితే చేసుకుంటానని అయితే అన్నాడు. గుడిలో స్వామివారికి ఉయ్యాల సేవ చేస్తారు కదండి, అక్కడ పిల్లలైతే అందరూ ఊగుతున్నారు. ఇంకా మా పిల్లలు కూడా చూసి అక్కడైతే ఆడాలని అయితే అన్నారు. ఇంకా తీసుకెళ్ళేసరికి మా చిన్నోడు చూడండి ఎంతసేపు ఊగుతున్నాడో. వాడు ఏడపడతాడని మా వారు 2 చేతులతో ప్రొటెక్ట్ చేస్తున్నా వాడిని పట్టుకొని తీస్తున్నా కూడా రాడంట. అలాగే పట్టుకొని చాలాసేపు వేలాడుతున్నాడు. ఇంకా మళ్ళీ వేరే పిల్లలు కాసేపు ఆడుకుంటుంటారు కదా, మళ్ళీ అయితే ఏడుస్తున్నాడు ఆడాలని. మా వాళ్ళు అన్ని టాలెంట్లు ఉన్నాయండి. అమ్మ చేత పనులు చేపించే టాలెంటు, అమ్మని కూల్ చేసే టాలెంటు. ఇంకా చూసారా అండి, ఏదో పెద్ద బాడీ బిల్డర్ ఊగుతున్నట్టు ఊగుతున్నాడు. అన్ని టాలెంట్లు ఉన్నాయి మా వాళ్ళలో.
పోయినప్పుడు వెళ్తే బాగా రష్గా అయితే ఉండిందండి. ఇంక నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను. మా వారైతే పిల్లల్ని పెట్టుకుని బయటే ఉన్నాడు. ఇంకా లాస్ట్లో మొత్తం రష్ తగ్గిన తర్వాత 9:30కి రష్ అంతా తగ్గిపోయింది. ఇంకా అప్పుడు వెళ్ళాడు మా వారు దర్శనానికి. ఇక్కడ మా పెద్దోడు బొట్టు పెట్టుకొని నాకు కూడా అయితే కుంకుమ అయితే తెచ్చిపెట్టాడు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మేము తొలి ఏకాదశి పండగైతే ఇలా అయితే చేసుకున్నామండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.